ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ స్కీమ్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఈ పథకంలో మరో ముందడుగు పడినట్లయింది. ఆర్టీసీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి స్త్రీ శక్తి అని పేరు పెట్టారు. మహిళలకు జీరో ఫేర్ టికెట్ అందిస్తారు. టికెట్ పై స్త్రీ శక్తి అని ముద్రిస్తారు. ప్రస్తుతం కండక్టర్లకు స్త్రీ శక్తి టికెట్ పై శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రమంతా యూనిట్ గా చేసుకుని ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ విషయంపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వలేదు. దీనిపై వచ్చే ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనుంది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు కానుంది. ఇప్పటికే ఈ పథకంపై అన్ని డిపోల మేనేజర్లకు ఆర్టీసీ ఎండీ ద్వారా తిరుమలరావు దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. చెప్పండి నాయుడు. థ్యాంక్ యూ జాన్సీ. ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ సూపర్ 6 పథకాలను అనౌన్స్ చేసిందో ఎన్నికల ముందు, దానికి సంబంధించి ఒక్కటొక్కటిగా నెరవేరుస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. సూపర్ 6 లో భాగంగా చూసుకున్నట్టు ఇంకా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా చూసుకున్నట్టు ఇంకా మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని అయితే ప్రవేశపెట్టిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా గత సంవత్సర కాలంగా తాత్సార్యం చేసినప్పటికీ కూడా మహిళలందరికీ కూడా శుభవార్త చెబుతానంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గతంలో చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒక పూర్తి క్లారిటీగా వచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. రేపు ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అయితే మొత్తం పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అయితే మొత్తం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. దీనిలో భాగంగా ఏదైతే ఆర్టీసీకి సంబంధించి చైర్మన్ గా ఉన్నటువంటి కొనకళ్ళ నారాయణ దీనిపై కూడా పూర్తి స్థాయిలో కూడా దీనిపై ఒక నివేదికను కూడా తయారు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక ద్వారకా తిరుమల ఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమల కూడా దీనిపై పూర్తి స్థాయిలో మహిళలకి ఎలాంటి అవకాశాలు కల్పించాలన్న దానిపై అయితే మాత్రం పూర్తిగా దీనిపై ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ నెల 15 నుంచి అమలు చేసేందుకు గాను ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగా మహిళల వద్ద ఎటువంటి ఐడెంటిటీ కార్డులు ఉండాలి, ఏ విధమైనటువంటి దానిపై అయితే మొత్తం పూర్తి స్థాయి ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని చూసుకున్నట్టుగా మొత్తం ఇటు ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి ప్రాంతంలో అయితే ముందుగా వీళ్ళందరికీ కూడా ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు, తర్వాత దీని అవకాశాలను చూసుకుని రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని చేయాలన్న దానిపై మొత్తం తర్వాత దీన్ని నిర్ణయిస్తారంటే కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సింగపూర్ పర్యటన నుంచి వచ్చినటువంటి సీఎం చంద్రబాబుతో దీని విషయంపై కూడా పూర్తి స్థాయిలో మాట్లాడేందుకు కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. రేపు 6వ తేదీన జరగనున్నటువంటి కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి ఆగస్టు 15 అయితే దీన్ని ప్రారంభించేందుకు అయితే మొత్తం పూర్తి స్థాయిలో కూడా అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఉన్న మండిపల్లి రామప్రసాద్ తో కూడా ఈ విషయాన్ని వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం ఏదైతే పొరుగు రాష్ట్రంలో ఇటు బెంగళూరు కావచ్చు, కర్ణాటక కావచ్చు, అదేవిధంగా చూసిన పక్కన తెలుగు రాష్ట్రంలో తెలంగాణలో కూడా ఇప్పటికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా ఈ అమలు చేయడం ద్వారా రాష్ట్రంపై ఎంత మేర భారం పడనున్నది అన్న దానిపై అయితే మొత్తం దీనిపై పూర్తి స్థాయి నివేదికలు కూడా తెప్పించుకున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ఉన్న కొనకళ్ళ నారాయణ అయితే ఈ దీనిపై కూడా ఇప్పటికే వాటిన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఇవ్వాలన్న దానిపై కూడా ఒక దీనికే వచ్చిన కూడా ఒక పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక 5 రకాల బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తామంటూ కూడా గతంలో ఇటు అచ్చారి కావచ్చు, అదేవిధంగా మంత్రులందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పల్లి వెలుగు కావచ్చు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సంబంధించి కూడా మొత్తం ఓవరాల్ గా బస్సుల్లో అయితే కనుక వీళ్ళందరికీ కూడా జిల్లా పరిధి, ఉమ్మడి జిల్లాల పరిధిలో అయితే కనుక వీళ్ళందరికీ కూడా వెసులుబాటు కలిగించడం, అదేవిధంగా సిటీలో ఉన్నటువంటి నగరాల్లో ఉన్నటువంటి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఉన్నటువంటి బస్సుల్లో సిటీ, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కూడా అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటున్నా అల్ట్రా డీలక్స్ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టు మొట్టమొదటిగా రేపు ఆగస్టు 15 నుంచి ముందుగా ఈ పథకాన్ని మొదలుపెట్టి తర్వాత దీనిపై వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మిగతా వాటిని కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయంటే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఉచిత బస్సు పథకానికి సంబంధించి ఇటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు
రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఆధార్ కార్డు చూపించినటువంటి వారికి అయితే 0 టికెట్ తీసేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికోసం కూడా ప్రత్యేకమైన స్మార్ట్ కార్డులు కూడా ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని, అదేవిధంగా అక్కడ చేస్తున్నటువంటి వాటిని బేస్ చేసుకొని వాటి ద్వారానే సేమ్ పథకాన్ని కూడా ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అధికారులందరూ కూడా పూర్తిగా దీనిపై ఒక వివరణాత్మకమైన ఒక ప్రెజెంటేషన్ కూడా తయారు చేసిన పరిస్థితి ఉంది. దీనిపై ఓవరాల్ గా రేపు కేబినెట్ జరగనున్న నేపథ్యంలో కేబినెట్ లో వీటిపై పూర్తి స్థాయిగా చర్చించిన తర్వాత దీన్ని ఖచ్చితంగా కూడా ఆగస్టు 15 నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామంటూ కూడా ఇటు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ నాయుడు.